లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ అనంత విశ్వంలో జీవ వైవిధ్య ఆనవాళ్ల కోసం మనిషి పడే ఆరాటం అంతా ఇంత కాదు. అణువు నుంచి అనంతం వరకు అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ అన్వేషణలో భాగంగా గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఇలా మనిషి అనునిత్యం అన్నింటినీ వేటాడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే అంతరిక్ష రంగంలో భారత్ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ వస్తుంది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ సహా ప్రపంచంలోనే అనేక అంతరిక్ష పరిశోధన సంస్థలు విశ్వం గుట్టు విప్పేందుకు ఎప్పటికప్పుడు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే 2024వ సంవత్సరంలో ఎన్నో ప్రతిష్టాత్మక మిషన్లను నింగిలోకి చేరవేశాయి. అయితే ఈ అనంత విశ్వంలో ఎక్కడో ఒకచోట మనిషిని పోలిన జీవి ఏదైనా ఉంటుందేమో, మనం ఊహించుకునే గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారేమో, లేదా భూమిలా మనిషి జీవించడానికి యోగ్యంగా మరేదైనా గ్రహం ఉందేమో అనే ఆలోచనే ఇలా అంతరిక్షంలో జీవం ఆనవాళ్లను వెతుకుతూ మనిషి దండయాత్ర మొదలైంది. ఈ దండయాత్రలో భాగంగా ఇస్రో 2024 డిసెంబర్ 5న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పిఎస్ఎల్వి C-59 రాకెట్ సహాయంతో ప్రోబా 3 మిషన్ని నింగిలోకి ప్రయోగించింది. ఈ మిషన్లో 2 ఉపగ్రహాలు కరోనాగ్రాఫర్ వోల్టర్ సూర్యుడి కరోనాను అంటే సూర్యుడి బయటి పొరను అధ్యయనం చేస్తాయి. వోకల్టర్ ఉపగ్రహం కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టిస్తే కరోనాగ్రాఫ్ సూర్యుడి కరోనాపై పరిశోధన చేస్తుంది. మొత్తానికి ఇది సూర్యుడి కరోనా నిర్మాణం, సౌర తుఫానులపై అధ్యయనం చేస్తుంది. ఇక పోలారిస్ డాన్ మిషన్, ఎలోన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఈ ఏడాది సెప్టెంబర్లో పోలారిస్ డాన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్లో వ్యోమగాములను నింగిలోకి తీసుకెళ్లింది. ఈ మిషన్ తొలిసారిగా స్పేస్ లో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించింది. భూమికి తక్కువ కక్షలో శాస్త్రీయ సాంకేతిక పద్ధతులలో దాదాపు 40 రకాల పరిశోధనలు చేపట్టింది. అలాగే స్పేస్ ఎక్స్ తయారు చేసిన సూట్ ని పరీక్షించడంతో పాటు మైక్రో గ్రావిటీలో మనిషి శరీరం పనితీరు, కిడ్నీల పనితీరు, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం, స్పేస్ లో సిపిఆర్ ప్రొసీజర్ లాంటి అనేక అంశాలపై అధ్యయనం చేపట్టారు. మరోవైపు అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా అక్టోబర్లో యూరోపా క్లిప్పర్ మిషన్ను చేపట్టింది. జూపిటర్ ఉపగ్రహమైన యూరోపాను అధ్యయనం చేయడమే ఈ మిషన్ ఉద్దేశం. ఈ మిషన్ 2030 నాటికి 1.8 బిలియన్ మైళ్లు ప్రయాణించి గురుగ్రహానికి చేరుకుంటుంది. ఈ ప్రయాణ సమయంలోనే ఈ వ్యోమ నౌకలో ఏర్పాటు చేసిన 9 సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ యూరోపా ఉపరితలం, వాతావరణం, ఐస్ క్రస్ట్, దాని కింద సముద్రానికి సంబంధించిన డేటాను సేకరిస్తాయి. అయితే జూపిటర్కి 95 ఉపగ్రహాలు ఉన్నాయి. యూరోపా 4వ అతిపెద్ద ఉపగ్రహం. దాని ఉపరితలంపై ఉప్పు నీటితో మంచు ఉందని, భూమిపై ఉన్న నీటి కంటే యూరోపాలో 2 రెట్లు ఎక్కువ నీరు ఉందని శాస్త్రవేత్తల అంచనా. ఇక్కడ జీవం కూడా ఉండవచ్చని అంటున్నారు. 2024 మేలో చైనా కూడా చాంగ్ E6 మిషన్ ప్రారంభించింది. ఈ మిషన్ ప్రధాన లక్ష్యం చంద్రుడిపై ఇంతవరకు ఎవరూ వెళ్ళలేని మారుమూల ప్రాంతాల నుంచి శాంపిల్స్ ను తీసుకువచ్చి వాటిపై పరిశోధనలు చేయడం. ఈ మిషన్ చంద్రుడి నిర్మాణం, దాని ఉపరితలం, దాని పరిమాణం గురించి కొత్త సమాచారాన్ని అందించాయి. జూన్ 2న చంద్రుడి సౌత్ పోల్ ఐట్కిన్ ప్రాంతంలో దిగిన ల్యాండర్ రోబోటిక్ హ్యాండ్ సహాయంతో జాబిల్లిపై మట్టి నమూనాలను సేకరించి తిరిగి భూమికి తీసుకువచ్చింది. అయితే ఈ శాంపిల్స్ ఆధారంగా చంద్రుడిపై 2.5 మిలియన్ సంవత్సరాల కిందట అగ్నిపర్వతాలు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక టియాన్లాంగ్ 3 మిషన్, దీనిని చైనాకు చెందిన స్పేస్ పయనీర్ మే 2024లో ప్రయోగించింది. ఇది చైనాకు ప్రైవేటు రాకెట్. ఈ మిషన్ ఉద్దేశం భూమి కక్షలో కృత్రిమ ఉపగ్రహాలను ఉంచడం. టియాన్లాంగ్ 3 కమర్షియల్ గా అంతరిక్ష సామర్థ్యాలను పెంచడానికి చైనా ఈ మిషన్ ను చేపట్టింది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్, దీనిని షార్ట్ కట్ గా స్లిమ్ మిషన్ అంటాం. జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా జనవరి 2024లో దీనిని ప్రారంభించింది. చంద్రుడిపై ఖచ్చితమైన ల్యాండింగ్ సాంకేతికతను పరీక్షించడం దీని ముఖ్య ఉద్దేశం. మిషన్లో చంద్రుడిపై ల్యాండింగ్ తో అమెరికా, రష్యా, చైనా, భారత్ల తర్వాత చంద్రుడి మీద సేఫ్ గా ల్యాండింగ్ చేసిన 5వ దేశంగా జపాన్ రికార్డుకెక్కింది. పెరోగ్రైన్ 1 మిషన్, ఈ మిషన్ ను ఆస్ట్రోబోటిక్ కంపెనీ జనవరి 2024లో ప్రారంభించింది. ఇది నాసా కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రాంలో చేర్చారు. ఇది చంద్రునికి పేలోడ్లను అందించడానికి రూపొందించారు. ముఖ్యమైన డేటాను సేకరించడానికి ఈ మిషన్ చేపట్టారు. కానీ ల్యాండింగ్ అనుకున్న విధంగా జరగలేదు. ఏదేమైనా 2024వ సంవత్సరం అంతరిక్ష రంగానికి చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2024వ సంవత్సరంలో అంతరిక్ష సంస్థలు నింగిలోకి ప్రయోగించిన మిషన్లు అంతరిక్ష పరిశోధనల్లో అంచెలంచెలుగా ప్రతిష్టాత్మక పురోగతిని అందించాయి.
For more videos like this, subscribe Big TV channel.